హలో గైస్, ఇంకా నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఫాలో చేసుకోండి. ఇంకా నేను ఈరోజు వెళ్ళేదైతే మన శ్రీ తలపగిరి రంగనాథ స్వామి తేరుకైతే వెళ్తున్నాను. ఇంకా రథోత్సవం కదా, ఇక్కడికి వెళ్తున్నాం. చూడండి, రథం అయితే వచ్చేసింది. మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి ఇదేందో శుభశకునం లాగుంది. మనకి చాలా అదృష్టం ఉంది. ఇంకా చూడండి, ఇంకా రథం దగ్గరికి వచ్చేసిందని ఇంకా అందరూ అయితే పరిగెత్తేస్తున్నారు. ఇంకా జనాలు చూడండి, ఇక్కడైతే ఎంతమంది ఆగున్నారు. అందరూ టెంకాయలు కొట్టుకొని ఇంకా దండం అయితే పెట్టుకుంటా ఉన్నారు. చాలా వైభవంగా చూస్తారు ఈ రంగనాథ స్వామిని. అయితే ఇక్కడ జరిగినట్టుగా ఎక్కడైతే జరగదు. నాకు తెలిసి నెల్లూరులో ఇంకా ఎక్కడైనా జరుగుతాయనిపిస్తే అదైతే కామెంట్ చేయండి, నాకు తెలియదు కాబట్టి. ఇంకా మన నెల్లూరు టౌన్లో అయితే మటుకు ఏది జరగదు నాకు తెలిసి. ఇది నిజమైతే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకొని కామెంట్ అయితే చేయండి. ఇంకా స్వామీజీలు చూడండి, అక్కడ కూర్చొని చాలా కష్టం అదైతే. ఇంకా అలా మేమైతే ఇంకా టెంకాయ కొట్టేయడానికి అయితే కర్పూరం హారతి ఇచ్చుకొని దేవుడికి క్షేమంగా వెళ్ళరామని అయితే మొదలుపెట్టిన యాత్ర. మేము ఇంకైతే కర్పూరం తీసుకొని టెంకాయ కొట్టేసాం. ఇంకా నేను అలా టెంకాయ కొడుతున్నాను లేదు, పక్కన చూడండి రెడీగా ఉన్నారు వీళ్ళు టెంకాయలు ఏరుకునే వాళ్ళు. వీళ్ళైతే ప్రతిసారి ఇంటే అసలు నమస్కారం కూడా పెట్టుకొని లేదు నన్ను. ఇంకా టెంకాయ కుట్టాను, ఆడ పెట్టాను. ఇంకా వాళ్ళైతే చేసుకున్నారు, చూపిస్తాను చూడండి. ఇంకా మా అమ్మ కూడా ఇంకా సీరియస్ అయిపోయింది. అసలు మేము దండం కూడా పెట్టుకోనియకుండా ఏంది అబ్బా అని అమ్మ అయితే సీరియస్ అయిపోయింది. ఇంకా వాళ్ళతో సీరియస్ అయ్యి వేస్ట్ అని ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా చైన్ చూడండి, రథం లాగే చైన్ ఎంత లావుగా ఉందో. ఇంకా నేనైతే ఇంకా దేవుడిని మీకు సరిగ్గా చూపించలేకపోయాను కదా, అందుకే వెనక్కి అయితే వెళ్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి, అసలు వైపు కేరళ డ్రమ్స్ అన్నీ గ్రాండ్గా ఉంది. ఈ లెవెల్లో ఉంటుందని అయితే ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నా లెవెల్స్కి మించి అయితే చేస్తున్నారు. ఇంకా చూడండి, కేరళ డ్రమ్స్ అంతా చూపిస్తాను. ఇంకా అలా రథాన్ని అయితే తీసుకొచ్చేస్తున్నారు చూడండి. నేను కూడా వెళ్ళాను రథాన్ని లాగడానికి కొంచెం దూరం. ఇదైతే మా ఫ్రెండ్ అయితే వీడియో చేస్తున్నాడు, ఏమనుకోవద్దు గైస్. ఇంకా రథం లాగడం అంటే మామూలు విషయం కాదు గైస్. పక్క నుండి చూసే వాళ్ళకి మనకి బాగానే ఉంటుంది. అక్కడ ఉన్నవాడిని కాబట్టి అనుభవించిన వాడు కాబట్టి నేనైతే చెప్తున్నాను, మీరైతే జీవితంలో ఒకసారైనా ట్రై చేయండి. కుర్రోళ్ళకి నేను చెప్తున్నాను, ఆడవాళ్ళు వీళ్ళైతే ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే ఆ మూమెంట్లో స్కిడ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మన లైఫ్ డేంజర్లో ఉంటుంది. ఇంకా జస్ట్ దండం పెట్టుకోండి లేడీస్, ఉమెన్స్, పెద్ద పెద్ద వాళ్ళు అయితే. జస్ట్ బాయ్స్, జెంట్స్ వీళ్ళైతే కొంచెం ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం కాన్షియస్గా ఉంటారు కదా, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు. అందుకే మీరైతే ట్రై చేయొచ్చు. ఇదైతే చాలా మంచి పని. ఇంకా నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వచ్చేసాయి. కానీ ఇంకంతా రంగనాథ స్వామి కోసం అయితే నేను దూరం అయితే చేస్తాను. చూడండి ఎంతమంది జనాలు మీకు చూపిస్తారు. వెనకాల రథం ముందర మొత్తం అసలు ఎంత వైభవం, దాదాపు 1,00,000 మంది దాకా పైనే వచ్చుంటారు. ఇంత వైభవంగా జరుగుతుందని చెప్పాను కదా ఇంతకుముందే, ఇందుకే నేను అడిగింది. ఇంకా పోలీసు కేటగిరీ సెక్యూరిటీతో అయితే ఇదైతే జరుగుతుంది. పక్కన రథం లాగే చైన్ ఉంటుంది కదా, దాని పక్కన థ్రెడ్ కూడా వేసారు ఈసారి సేఫ్టీగా. ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతుంటారని. ఇంకా చూడండి, రథం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తారు, ఎందుకంటే ట్రన్నింగ్ కదా, అక్కడ ఏదో ఒకటి తగలద్దని. ఇంకా ఆల్రెడీ రథం ఎప్పుడు వెళ్ళిపోయిందో మీరు చూశారు కదా. ఇంకా రథం వెనకాల కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది జనాలు వస్తూ ఉన్నారు. మీకైతే చూపిస్తాను చూడండి గైస్, నమ్మరు కదా మీరు.
ఇంకా అలానే ప్రతి యాత్రల్లో ప్రతి పండుగల్లో మంచి ఉన్నట్టు చెడు కూడా ఉంటుంది, దొంగలు ఉంటారు, జాగ్రత్తగా అయితే పర్సులు చైన్లు అయితే మీ అయితే జాగ్రత్త. అండ్ ఇక్కడైతే రంగురాళ్ళు అయితే అమ్ముతూ ఉంటారు, అవి అయితే అసలు ట్రై చేయొచ్చు గైస్, అసలు ఫేక్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఒక స్టాల్ అయితే పెట్టుకుంటారు, ఈ రాయి మేలు ఈ రాయి వల్ల మీకు ధనం అంటారు, అవి వస్తే వాళ్ళే పెట్టుకుంటారు కానీ ఎందుకు అమ్ముకుంటారు గైస్, మీరే కొంచెం లాజికల్గా ఆలోచించండి. అండ్ ఇక్కడైతే దంసప్లు మజ్జిగ ఇవన్నీ అయితే దానం చేస్తూ ఉంటారు ఈ రంగనాథ్ తేరు రోజు. ఇంకా నాకు కొంచెం స్ట్రెస్డ్గా ఉందని అయితే నేను ఇంకైతే కూల్ డ్రింక్ అలానే తీసుకొని ఇంక బయలుదేరాను. ఇంకా కొంచెం ముందరైతే ప్రసాదం అయితే పెడతా ఉన్నారు, ఇంకా అక్కడికి వెళ్ళి పులిహార వాటర్ ప్యాకెట్ కూడా చేసుకున్నాను, కొంచెం ప్రసాదం తినకుండా వెళ్ళకూడదని. ఇంకా అలా చూడండి, ఇంకా రైల్వే గేట్ దగ్గర కూడా ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వచ్చే వాళ్ళు వస్తున్నారు చూపిస్తాను చూడండి గైస్. ఇంకా అలా ఈ గేట్ అయితే బంద్ చేసేసారు గైస్, రైల్వే గేట్ ఈరోజు. ఎందుకంటే జనాలు వస్తూ పోతూ ఉంటారు కదా ఆకుండా వెహికల్స్లో, సడన్గా ట్రైన్ వచ్చిందంటే ప్రాబ్లం కదా, అందుకని అయితే ఆఫ్ చేసేసారు. ఇంకా బిజినెస్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి చూడండి గైస్, సోడా బిజినెస్ అని ఇంకా అందరూ అయితే బిజినెస్ ఈరోజు పెట్టేసుకున్నారు, అది వాళ్ళ ప్లస్ పాయింటే కదా, వాళ్ళు బతుకుతారు అది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేసుకోండి గైస్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఎవ్రీ టైం. ఓకే బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.